ఎండ బాగా కొడుతుంది కదా సర్పంచ్ సాబ్. అవు మళ్ళా నువ్వు ఎండలో తిరిగి తిరిగి దేవులాడి అలసిపోయినావు కదా. తాలపు చేయి గమ్మలతాడు కట్టుకుంటే పోకపోతుండే కదా. ఈ ఉద్యోగ సలహాలు బాగానే ఇస్తావు తీ. చేతనైతే మన చెయ్యి, లేకుంటే మూసుకో. ఈ తాళం పగలు కొట్టిచ్చేసి అయిపోతుంది కదా సార్. తాళం పడగొట్టురా. అదంతేం కుదరదు. ఎందుకు? అది లేడీస్ మ్యాటర్. లేడీస్ అంటే తాళం పగలు కొట్టడం లేడీస్ మ్యాటర్ ఎలా అవుతుంది? అరేదో పెద్ద కథ సారు, నీకు చెప్పిన అర్థం కాదు. గది మా సర్పంచ్ సాబ్ భార్య సుశీల మేడం పుట్టింటి కింద తెచ్చుకున్న తాళంపుర సార్. అది వలగొట్టడానికి ఆమె ఒప్పుకోదు. పెళ్ళి అయితే నీకు అర్థమవుతుండే. పుట్టింటోళ్ళు ఇచ్చిన చిన్న చెంచా కానీ, చెంబు కానీ, గుండు సూది కానీ ఆడులకు మస్తు కాయిష్. తాళం పరగొడితే మాత్రం ఒప్పుకునేది లేదు. అరే నరేష్, సర్పంచ్ సాబ్ ఆ తాళాలు చేసి గిరిగి అడుగున్నాడు కదా, పోయి వాళ్ళు తోలుకొని రాపో. సర్పంచ్ సాబ్ రమ్మనని చెప్పు, ఇత్తపోయి అటు రావాలి. ఊరుకు. సర్పంచ్ సాబ్ గిరన్న దసరాకు ఇంకా తిరిగి రాలే. ఇక తాళం చెప్పించుడు అంటే తుమ్మపల్లికి పోవాలి. అరే యాడుంటే గాడి పోయి పట్టుకురాపోరా. ఉరుకురా తొందరగా పో. అంటే గంత దూరం సైకిల్ మీద ఎట్లా పోతుంది సర్పంచ్ సాబ్? వచ్చేసరికి చీకటి అవుతుంది. అరే పడి ఉంది కదరా. నా బండి ఎందుకు సార్? ఊళ్ళల్లో ఇక మీ మాయనేమి ఉండవు సార్, ఒకరికొకరు. నువ్వు తొందరగా ఇస్తే వాడు తొందరగా పోయి తోలుకొని వస్తాడు, నువ్వు లోపలికి పోవచ్చు. ఏం కాదు సార్, ఇయ్యండి. లేకపోతే మనకే లేట్ అవుతుంది. ఇయ్యరు. ఏం ఆలోచిస్తావు సార్? అన్నిటికీ ఆలోచిస్తూనే ఉంటావా? సార్ దీని గేర్లు ఎట్లా సార్, వెనకగా ముందుకా? 4 వెనకకి. సెక్రటరీ సార్, నువ్వేం టెన్షన్ పడకు, బండి మంచిగా నడిపిస్తారు వాడు. ఏం కాదు, టెన్షన్ పడకు. ఏమన్నా అయితే బండికి అవుతుంది, నాకేం కాదు. సారీ సార్. నువ్వేం టెన్షన్ పడకు, మంచిగా నడిపిస్తారు వాడు. సెక్రటరీ గారు, నేను చెప్తున్నా కదా, టెన్షన్ పడకండి. నేనేం టెన్షన్ పడట్లే. మీ ముఖం చూస్తా అంటే కొద్దిగా టెన్షన్ అయితే కనిపిస్తాను సార్. సెక్రటరీ గారు, నరేష్ గారు వేచులకు అగో ఇక్కడ ట్యాంక్